నమస్కారం సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎన్నికలు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల ఆత్మీయ సమావేశం. ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని, పేద రోగులకు అండగా ప్రభుత్వం నిలవాలని డిమాండ్ చేసిన ఏఐవైఎఫ్ నాయకులు. ఏపీవీడబ్ల్యూ ఎస్సీ జేఎస్సీ ఆధ్వర్యంలో నిరసన. పీఎంజే జెమ్స్ అండ్ జ్యువెలర్స్ షాపులో 3 రోజుల పాటు నిర్బంధంలో ఉద్యోగులు. ఆందోళన చెందుతున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు. బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో చండీ హోమం. నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో 2 ప్యానెల్ సభ్యులు పోటీల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో 17 మంది అభ్యర్థులను వివిధ హోదాల్లో ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉన్నది. ఎన్నికల అధికారి పెద్దన్న గౌడ్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నుండి రావడం జరిగింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 2 ప్యానెల్ అభ్యర్థులు ఉండగా ప్యానెల్ కు గుర్తులను కేటాయించామని 3006 మంది ఓటర్లు నమోదు కాబడ్డారని పేర్కొన్నారు. 12 సంవత్సరాల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తుండటంతో పెన్షనర్స్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పాల్గొనడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుడు, ఎన్నికల అధికారిగా నన్ను నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ప్రతి జిల్లాకు 3 సంవత్సరాలకు ఒక ఎన్నికలు జరిగే తీరాల్సిందే. అందులో భాగంగా ఇక్కడ కూడా ఎన్నికలు జరుపుతున్నాం. అయితే ప్రత్యేకించి నంద్యాలలో బ్యాలెట్ బైలాస్ ప్రకారం అయితే సీక్రెట్ బ్యాలెట్ లేదు, కానీ వీళ్ళు ఎక్కువ ప్రదర్శిస్తున్న వల్ల రాష్ట్ర అధ్యక్షుడు పర్మిషన్ ఇచ్చింటే మేము ఎన్నికలు జరుపుతున్నాం. మరి ఎన్నికల్లో చాలా ముమ్మరంగా పాల్గొంటున్నారు అందరూ కూడా. ఇక్కడ ఎక్కడ కూడా ఏ విధమైన ఎవరికి అవకాశం లేదు. మేము నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతున్నాము. ఎన్నికలు జరుపుతున్నామని వాళ్ళని డిక్లేర్ చేసి వాళ్ళని ఎన్నుకొని మేము రికార్డు చేసి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఆఫ్టర్ పోలింగ్ మొత్తం 17, 34 మంది, ఒక ప్యానల్కి 17, ఒక ప్యానల్కి 17, 34 మంది. వాళ్ళ తర్వాత ఎందుకంటే ఫ్యామిలీ పెన్షనర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు చదువు రాదు, అందువల్ల వాళ్ళకి మేము అందుకే గుర్తులు కూడా పెట్టాం. వాళ్ళకి ఈజీగా ఓటు వేయడానికి అనుకూలంగా గుర్తులు కూడా పెట్టి ప్యానల్. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించి రైతాంగానికి మేలు చేయాలని వారు కోరారు. భారతీయ కిసాన్ సంఘ్ నేతలు మాట్లాడుతూ రైతులకు పండించిన దిగుబడులపై మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించిన ఆ ధరలను రైతులకు అందించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ సంస్థల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కోట్లాది నిధులను ఇస్తున్నాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు తెరచి రైతులను ఆదుకోవడం లేదని అన్నారు. రానున్న అక్టోబర్ నెలలో సోయాబీన్, పత్తి, శనగ దిగుబడులు వస్తాయని, ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చూడాలని కోరారు. రాజోలి ప్రాజెక్ట్ నిర్మించాలి, భూములు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు. చిన్ననీటి ప్రాజెక్టులను నిర్మించాలని పేర్కొన్నారు. ప్రభుత్వాలు రైతాంగ శ్రేయస్సు దేశ శ్రేయస్సుగా భావించి పని చేయాలని కోరారు. సాగునీరు కావాలి. ఆ నీటి కొరకు కొన్ని చిన్న నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ సకాలంలో పూర్తి చేయడం లేదు. అంటే ఆ ప్రాజెక్టు వల్ల వేలాది ఎకరాలకు నీరు వస్తుంది, నత్తనడక నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడక్కడ చిన్న నీటి ప్రాజెక్టులను నిర్మాణం చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. దీంట్లో ఇవ్వాలి. అట్లాగే ఇక్కడ పంట కాలువల విషయంలో కానీ, ఇక్కడ మన పరివాహక ప్రాంతం ఏదైతుందో అక్కడ రైతులు రకరకాల కుందు నది పరివాహక భాగం ఏదైతుందో దాని విషయంలో రైతులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే దాని ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇప్పటికే 1,50,000 ఎకరాలు పంట సాగు చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని పెద్ద ఎత్తున వెడల్పు చేయాలి, ఆధునీకరణ చేయాలనే జరుగుతుంది. కానీ ఎక్కడ ఆధునీకరణ చేయాలి, ఎక్కడ డబ్బు ఖర్చు చేయాలి, డబ్బు ఖర్చు పెట్టి దాంట్లో మిగిలించుకోవడం చూడకుండా వాస్తవంగా ఖర్చు ఎంత అవుతుంది మీరు చూశారు. వాస్తవంగా తెలంగాణలో కూడా అదే జరిగింది. భారీ నీటి ప్రాజెక్టు కాళేశ్వరం ఎక్కడైతే అప్పుడు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఇచ్చెంపల్లి అనే పైన కట్టాల్సిందని తీసుకుపోయి 44,000
కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును కిందికి తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము టీఆర్ఎస్ 1,00,000 కోట్లకు పెంచేశారు. అంటే ఎక్కడ మనం ఏం చేస్తే మాకు కోట్ల డబ్బులు మిగులుతాయనే ఆలోచన చేస్తున్నారు తప్ప రైతాంగ శ్రేయస్సు, ఈ దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనిచేయడం లేదు. దాన్ని భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా విమర్శిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతాంగ శ్రేయస్సే దేశ శ్రేయస్సుగా భావించి ఇతోధికమైన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తూ ఉన్నారు, మళ్ళీ దాన్ని అమలుపరచడం లేదు. నష్టపరిహారం సరైన పద్ధతిలో అందడం లేదు. దాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉంది. ఈరోజు మనము భారతీయ కిసాన్ సంఘ్ ప్రారంభం నుంచి కూడా ఉత్పత్తి ఖర్చుల ఆధారంగా లాభసాటి ధర కావాలని మనం కోరాం. కానీ ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైజ్ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ప్రకటించిన ధర కూడా రైతులకు అందడం లేదు. దాంట్లో రైతులకు అందకపోవడానికి కారణము కేంద్ర ప్రభుత్వము వ్యవస్థలను ఏర్పరిచి కొనుగోలు చేయాలని చెప్పినప్పటికీ ఎంఎస్పి కంటే తక్కువ ధరకు అమ్ముకోకూడదు, రైతులకు నష్టం జరగదని చెప్పేసి నాఫెడ్ కావచ్చు, మార్క్ఫెడ్ కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు, అంటే రకరకాల సంస్థలకు కొనుగోలు చేయడానికి కోట్లాది నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులను ఆదుకోవడం లేదు. కాబట్టి మీ ద్వారా నేను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా విన్నవిస్తా ఉన్నాను. రాబోయే అక్టోబర్ నవంబర్లోనే సోయాబీన్ కావచ్చు, పత్తి కావచ్చు, శనగ కావచ్చు వస్తుంది. కాబట్టి కొనుగోలు కేంద్రం తెలిసి రైతులకు నష్టం జరగకుండా చూడాలని చెప్పి నేను కోరుతాను. జూలా ధరాసే రాజోలు ప్రాజెక్ట్ ఏదైతుందో రాజేలు ప్రాజెక్టును వెంటనే నిర్మాణం చేయాలి. అక్కడ భూమి కోల్పోయిన రైతులకు దీపావళిలోపు డబ్బులు ఖాతాలో వేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికే 3 సంవత్సరాలు ఆలస్యమైంది. వారికి వడ్డీతో సహా కూడా బ్యాంకులో వేయాలి. ఒకవేళ అక్టోబర్ లోపల డబ్బులు చెల్లించి నిర్ణయం తీసుకోకపోతే నవంబర్లో పెద్ద ఎత్తున భారతీయ కిసాన్ సంఘ్ ఆందోళన చేపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని, పేద రోగులకు అండగా నిలవాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకులు నాగరాముడు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల పేద రోగులకు వైద్య సేవలు దూరం అవుతాయని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ వైద్యశాలలకు ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు కోట్లాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయని చెబుతున్నారన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం మెరుగుపరచాలని కోరారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేద రోగులకు అండగా ఉండి ఆరోగ్యశ్రీ సేవలను అందించాలని డిమాండ్ చేశారు. 2000 రోగులకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుందని చెప్పినటువంటి ప్రభుత్వము ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే ఆరోగ్యశ్రీ బంద్ చేయడం జరిగిందని చెప్పేసి అనే ప్రతిపాదన మనం వింటున్నాము. ఎందుకయ్యా ఇంత పరిస్థితి మీకు వచ్చిందని మనం అడగదలుచుకుంటే 2000 నుంచి 2500 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అందువల్ల మేము హాస్పిటల్ నడిపించుకోవాలంటే రోగులకు చూడాలన్నా కూడా మాకు పూర్తిగా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అందువల్ల ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు మాకు బకాయిలు చెల్లిస్తేనే సేవలు అందిస్తామనే విధంగా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ కూడా తయారయ్యాయి. కాకపోతే ప్రభుత్వం గమనించాలి, ఎప్పుడైతే విద్య, వైద్యము ఏ విధంగా మెరుగుపరుస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు మైకు పడుతున్నప్పుడల్లా ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. అదేవిధంగా మన సత్యకుమార్ యాదవ్ గారు కూడా తక్షణమే ఈ సమస్యను ఈ పేద రోగులకు అండగా ఉండి ఆరోగ్యశ్రీని పూర్తిగా బంద్ లేకుండా 2000 రోగులకు వర్తిస్తుంది ఆరోగ్యశ్రీ కార్డు అని ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే పని చేసే విధంగా మీరు కంపల్సరీగా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు డాక్టర్ల ప్రభుత్వాల మధ్యన ఈరోజు రోగులు అనే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి పేద రోగులు, డబ్బు లేని వాళ్ళు చాలా మంది ఆరోగ్యశ్రీ నమ్ముకునే ఈరోజు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి తక్షణమే వాళ్ళకు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీని మళ్ళీ అమలుపరచాలి. వాటితో పాటు పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేయాలని చెప్పేసి కూడా ఏఐవైఎఫ్ గా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో కంపల్సరీగా అదేవిధంగా ఎవరైతే ఆరోగ్యశ్రీ బిల్లులు పడలేదో అలాంటి ప్రైవేట్ డాక్టర్లను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున రోగులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. వాటికి కూడా ఈ ప్రభుత్వమే కీలక బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ రాయలసీమ జిల్లాలో కూడా చాలా ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వెనుకబడి ఆరోగ్యశ్రీ లేక
రోగులు ఇబ్బందులు పడుతున్న తరుణాన్ని మీరు కూడా చూస్తూనే ఉన్నారు కాబట్టి మీ దృష్టికి కూడా ఈ విషయం వచ్చింది కాబట్టి తక్షణమే ఇటువంటి సమస్యలు లేకుండా పరిష్కారానికి మీరు కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేపడతాం. వాటికి కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆరోగ్యశ్రీ కార్డు ఎంతవరకు వర్తిస్తుంది, ఏ కేసుకు ఎంత అమౌంట్ వస్తుంది అనే విషయాన్ని కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుండే హాస్పిటల్లో తప్పనిసరిగా బోర్డులో నివారించాలి. ఆర్థోకి ఎంత అవుతుంది, హార్ట్ ఆపరేషన్కి ఎంత అవుతుంది, లివర్కి ఏ కేసుకు వస్తుంది. ఎందుకంటే దాదాపుగా 2000 కేసులకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది కాబట్టి దానికి తగిన అమౌంట్ ప్రభుత్వం మంజూరు చేయాలి. అదేవిధంగా ఏదైనా లోటుపాటు తక్కువ ఉందనే విషయాన్ని కూడా ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు కూడా తెలియజేయాలి ముందుగానే పేషెంట్లకు. ఎందుకంటే మీరు ఆరోగ్యశ్రీ కింద ఫస్ట్ ఈ కేసు వర్తిస్తుందని చెప్పేసి రోగి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ యొక్క సమన్వయం ఇద్దరము ప్రభుత్వంతో ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్ మధ్యన రోగి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 విషయాలు మీరు దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఏ కేసుకి ఎంత వర్తిస్తుంది తమ హాస్పిటల్లో బోర్డు పెట్టి వాటికి దాని పక్కనే అమౌంట్ పొందుపరిచే విధంగా చేయాలి. ఒకవేళ తక్కువ వస్తుంటే ప్రభుత్వాన్ని కూడా మీరు అడిగే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఏపీవీడబ్ల్యూ ఎస్సీ జేఏసీ పిలుపు మేరకు నంద్యాల పట్టణం సచివాలయ ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. భోజన విరామ సమయంలో మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలియజేసిన అనంతరం సంబంధిత మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సీనియారిటీ జాబితాను విడుదల చేయాలని, వాలంటరీ విధుల నుండి విముక్తి కల్పించాలని, క్లస్టర్ స్థాయి మ్యాపింగ్ విధులపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. నేషనల్ ఇంక్రిమెంట్ వెంటనే అందజేయాలని, జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్కు అప్గ్రేడ్ చేయాలని, పాత బకాయిలను చెల్లించాలని, పలు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ప్రభుత్వ పనులు చేయడానికి ఉన్నామని తెలిపారు. మేము జిఎస్డబ్ల్యూలో వచ్చాము. మాకు ఒక క్వశ్చన్ ఉంది. మెయిన్ గా మేము ఇంతకు ప్రభుత్వ ఉద్యోగులమేనా? ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఇంటింటికి పోయి ఇంతవరకు చేస్తున్నారా చూపెట్టమని చెప్పండి. ఇది వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మా నెత్తిన రుద్దుతున్నారు. అది సబాబు కాదు. ఏ గవర్నమెంట్ అయినా ఉద్యోగస్తులాగానే చూడాలి ప్రతి ఒక్కరిని. మాకు మానసికంగా మేము చాలా దెబ్బతింటున్నాం. మా మనోవేదన ఎవరికి చెప్పుకోవాలి మాకు అర్థం కావట్లేదు. మెయిన్ గా వచ్చేసి ఎవరికి ఏ పని ఇవ్వాలనేది ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు పైనుంచి. మా పనులు ఎవరు ఏ వర్క్ చేయాలనేది మా పనులు కర్తవ్యాన్ని వాళ్ళు ఖచ్చితంగా రిలీజ్ చేయాలన్నమాట. మేము వచ్చేసి నేషనల్ ఇంక్రిమెంట్ ఇంతవరకు తీసుకోలేదు. మాకు నేషనల్ ఇంక్రిమెంట్ కావాలి. మేము ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. మేము ప్రభుత్వం కోసం పనులు చేయడానికే వచ్చాము, చేస్తున్నాము. కానీ మా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మేము బయటికి రాకుంటే ఎలాగండి? అందుకే మేము జిఎస్డబ్ల్యూ ద్వారా అందరం జేఏసీ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరము మా విధులు నిర్వహిస్తూనే మేము అందరం బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడైనా కనీసం మేము మేల్కొనుకుంటే ఈ 5 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోయి మేము అసలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేకపోతున్నామని మా మనోవేదనతో బయటకు వచ్చామండి. మెయిన్ గా వాలంటరీ విధులు అనేది మాకు తప్పించాలి. మెయిన్ గా డోర్ టు డోర్ ఏ ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగి ఎవరు కోరు. ఎప్పుడైనా ఉద్యమంగా పోతేగినా అది అందరు కలిసి పోయి చేసి వస్తారు. అంతే తప్ప ప్రతి నెలలో ప్రతిరోజు డోర్ టు డోర్ చేయాలంటే ఇది వాలంటరీ వ్యవస్థను మాకు రుద్దినట్లే అని మా భావన అన్నమాట. అందుకే సార్ మేము ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నాం అందరము. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం మేము ఎప్పుడు చెయ్యం సార్. ఖచ్చితంగా 1వ తేదీ పింఛన్లు పంపిణీ చేయాలి. అది మా అందరికి కూడా మా వాళ్ళకి కూడా అందరికి చెప్తున్నాను. గవర్నమెంట్ కి ఎప్పుడు వ్యతిరేకం చేయకూడదు. మన క్వశ్చన్లు మనకు ఏమున్నాయో మనం అడగాలి. అంతవరకే గవర్నమెంట్ ను అది ప్రజలకు ఇచ్చే బాధ్యత కాబట్టి వాళ్ళు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు మన మీద. మన సచివాలయ ఉద్యోగులతో మేము 1వ తేదీ ఖచ్చితంగా పింఛన్లు పంపిణీ చేస్తామని. ఆ ఛాలెంజ్ ని మేము ప్రతి ఒక్కరం కర్తవ్యం నిర్వహిస్తాము. అది తప్పుగా చాలా మంది అనుకుంటున్నారు చేయమని. ప్రతి ఒక్కరం పంపిణీ చేస్తాం సార్ పింఛన్ మాత్రం. ఏపీడబ్ల్యూఎస్సీ నిరసన కార్యక్రమం పిలుపు మేరకు ఈ రోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ప్లకార్డులతో మున్సిపల్ ఆఫీసుల ఎదుట నిరసన తెలియజేయడం అనేది. ఎందుకనగా వాలంటీర్ విధులను మేము బహిష్కరించడానికి పిలుపునిచ్చాము. దానివల్ల మాకు చాలా మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అందువలన మేము ఈ నిరసన కార్యక్రమాలని పిలుపునిచ్చామని తెలియజేస్తాం. ప్రధానంగా మా డిమాండ్స్ మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇంటింటికి వెళ్లి సర్వే చేయడానికి జనాల నుంచి సరిగా స్పందన లేక మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పైనుంచి అధికారుల నుంచి ఒత్తిడి అవుతుంది. ఎందుకంటే టైం టు టైం మాకు సర్వేలు కంప్లీట్ చేయాలి. ఇట్లా ఒత్తిడితో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అది మా మెయిన్ ఎజెండా. దానికి తోడుగా నేషనల్ ఇంక్రిమెంట్లు లేవు. 6 సంవత్సరాలు పూర్తయిన అడ్వాన్స్డ్ అరియర్స్ దానికి సంబంధించింది లేవు. ఇటువంటి చాలా ఉన్నాయి మా డిమాండ్. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. తర్వాత వీళ్ళకు జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నామో
మాకు నో సెల్ ఇంక్రిమెంట్ వెంటనే చేయాలని, 6 సంవత్సరాల సర్వీస్ పూర్తవుతుంది కాబట్టి ఆటోమేటెడ్ అడ్వాన్స్ స్కీమ్ కింద వెంటనే ఒక ఇంక్రిమెంట్ కల్పించాలని, జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్కు అప్గ్రేడ్ చేయాలని, పాత బకాయిలు 9 నెలలు ఏవైతే ఉన్నాయో ప్రొబేషన్ లేట్ వల్ల 9 నెలల బకాయిలు అందజేయాలని, ఇలా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడడం వల్ల అటువంటి సమస్యల కోసం ఒక కార్యాచరణ రూపొందించింది రాష్ట్ర జేఏసీ. ఆ కార్యక్రమాలంతటా నిరసన తెలుపుకుంటూ ఇట్లా ప్లకార్డు చేతులు పట్టుకొని ప్రతి జిఎస్డబ్ల్యూ సెక్రటరీ కార్యదర్శులు ప్రతి ఒక్కరూ వారి ఎంపీడీఓ కార్యాలయం ముందు, మున్సిపల్ కార్యాలయం ముందు ప్లకార్డులు చేత పట్టుకొని నిరసన కార్యక్రమంలో పాల్గొనడం అయినది. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు సలీం నగర్ నందు ఉన్న పిఎంజే జెమ్స్ అండ్ జ్యువెలర్స్ షాప్ లో పనిచేస్తున్న 15 మంది ఉద్యోగులను 3 రోజుల పాటుగా షాప్ షట్టర్స్ మూసివేసి నిర్బంధించారని ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. షాప్ ఎదురుగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆడిటింగ్ జరుగుతున్నది, అందుకు గాను ఉద్యోగులను అక్కడే ఉంచామని, ఆడిటింగ్ అయిన తర్వాత వివరాలు తెలియజేస్తామని పిఎంజే క్లస్టర్ మేనేజర్ దీపక్ మీడియాతో పేర్కొన్నారు. పిఎంజే జెమ్స్ అండ్ జ్యువెలర్స్ షాప్ లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత 3 రోజుల నుండి నిర్బంధించి సెల్ ఫోన్లను లాక్కున్నారని, తమ పిల్లల పరిస్థితి తెలియడం లేదని ఆందోళన చెందారు. లోపల ఏం జరుగుతుందో తెలియటం లేదని, కొందరు అనారోగ్యంగా ఉన్నారని, వారికి మందులు వేసుకునేందుకు కూడా అవకాశం లేదని, ఎటువంటి సమాచారం తమకు తెలియటం లేదని వాపోయారు. లోపల పోలీసులు ఉన్నారో లేరో తెలియదని, తమ పిల్లల పరిస్థితి గురించి ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు. పిఎంజే క్లస్టర్ మేనేజర్ ఆడిట్ జరుగుతున్నది, ఆడిటింగ్ జరుగుతున్న కారణంగా ఉద్యోగులను అక్కడే ఉంచామని, వారికి భోజనం అందిస్తున్నామని, ఆడిట్ పూర్తయిన తర్వాత వివరాలను తెలియజేస్తామని చెప్పారు. షాప్లో జ్యువెలర్స్ దొంగతనం జరిగిందా లేదా, ఒకవేళ జరిగి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అన్న అనేక అనుమానాలను ఉద్యోగుల కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మేము బయట అడుగుతుంటే లోపల మమ్మల్ని పంపించాలని కాల్ చేయించడం ఏంటండి? అసలు ఇది కరెక్టేనా? ఇప్పుడు మేము బయట ఇక్కడికి వచ్చి అడుగుతున్నాం, లోపల వాళ్ళు మీరందరూ వెళ్ళిపోండి అమ్మా, నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పించడం ఏంటి? తప్పు అయ్యింది. తప్పు అయితే ఏం చేయాలి? ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఏమైనా చేయండి, ఇక్కడే ఉంటాం. చేస్తారో ఏం చేస్తారో, లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడైనా పంపిస్తారో, ఏం చేస్తారమ్మా. మేము చేసేది అదే, ఏం చేస్తారో చేయని. ఉన్నారమ్మా, 3 ఉన్నారు, 3 పిల్లలు. మా అబ్బాయి 2 పిల్లలు. అందరూ వాళ్ళు ముగ్గురు అలా అందరిని చేసేస్తారా? చెప్పాలా లేదమ్మా? My name is Deepak and I am the cluster manager in PMJ. I am taking care of this region. During surprise audit, we found some misappropriation has been happened at the store. Still audit is going on. And as of now, we didn't have the full details. Once we get to know all the details after the audit only, if required, we will address the media tomorrow. Still audit is going on. So nothing was finalized yet. So once the audit is complete only, we will come to know. As you also know, audit has a procedure. Audit is happening. That's why we are also inside and we are providing food and everything. Once the audit is complete, I will come out with the full details and I will give you the details. Sir, as audit is going on, I can't comment much on that. Thank you. Thank you very much. I will brief everybody. పిల్లలు చిన్న పిల్లలు 15 మంది ఎంప్లాయీస్ లోపల ఉన్నారు. 15 మంది ఎంప్లాయీస్ 3 రోజుల నుంచి సెల్లులు లాక్కున్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారంట, ఆడిటింగ్ జరుగుతుంది అంటున్నారు. పిల్లలు ఎలా ఉన్నారనేది మాకైతే తెలియదు. వాస్తవంగా మాకైతే ఏం జరిగిందనే మాకు తెలియదు. వాళ్ళు ఏదైనా ఉంటే ఇంటికి కన్ఫర్మ్ చేసి ఏంటి మీ పిల్లలు ఇలా చేసినారు, ఇంత దొంగతనం చేసినారు అని చెప్పాలి కదా. ఎలాంటి ఉద్దేశపూర్వకంగా మనకేం లేదు. మా పిల్లలతో మాట్లాడేమో మనకు రానియడం లేదు లోపలికి. 15 మంది పిల్లలు ఉన్నారు లోపల. అది ఏమనేది మాకైతే తెలియదు. లోపలే 3 రోజుల నుంచి పిల్లలు 15 మంది పిల్లలు లోపలే ఉన్నారు. అబ్బాయిలు 15 మంది, అమ్మాయిలు అయితే డైలీ వెళ్తున్నారు వస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే మాకైతే వాస్తవంగా ఏం తెలియదు. వాళ్ళు అడిగితే పంపిస్తాం, రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం అంటున్నారు. పోలీసు వాళ్ళు లోపల కూడా ఉన్నారని ఇన్ఫర్మేషన్, కానీ మనకైతే తెలియదు. ఎస్ఐ గారు కూడా లోపల ఉన్నారని చెప్తున్నారు. మాకైతే తెలియదు ఎవరు ఉన్నారో లోపల ఏమని మనకైతే తెలియదు. మా అబ్బాయి పేరు షెఫీ అండి, సేల్స్ ఆఫీసర్ అండి, సేల్స్ ఆఫీసర్. మా అబ్బాయి 4.5 సంవత్సరం అయిందండి, 5 సంవత్సరాలు జాబ్ చేయబట్టి ఇక్కడ. కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. 3 రోజులు అయిందండి, 3 రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ రావట్లేదు మాకేమని. ఇంటికి రాదండి, సెల్లు కూడా లాక్కున్నారు వాళ్ళు అసలు మాట్లాడుతామంట. బీపీ, మా అబ్బాయికి బీపీ ఉంది, అబ్బాయికి బీపీ ఉంది, టాబ్లెట్ ఇవన్నీ కూడా మేము వాచ్మెన్ అడిగితే పంపిస్తాం చెప్తా అంటున్నారు. ఇది సార్ విషయం, ఉన్న విషయం. నా పేరు షరీఫ్ అండి. నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో దసరా శరన్నవరాత్రి సందర్భంగా చండీ హోమం నిర్వహించడం జరిగింది. ఈ హోమంలో దంపతులు పాల్గొని విశేష ద్రవ్యాలతో
ఉవాచాల ద్రవ్యాలతో తాంబూలాదులతో వైభవంగా చండీ యాగం నిర్వహించారు. సమస్త ఈ సృష్టి బ్రహ్మాండమంతా కూడా అమ్మవారి యొక్క ఆధారంతోనే ఉద్భవించింది, పరిపాలన జరుగుతుంది, చివరిగా అమ్మవారి ద్వారానే లయమవుతుంది. కాబట్టి అనేక కోటి బ్రహ్మాండ జనని అయిన సమస్త బ్రహ్మాండాలకు జగన్మాత అయినటువంటి ఆ అంబిక దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులను పురస్కరించుకొని నంద్యాలలోని కసెట్టి కళ్యాణ మండపం నందున అత్యంత వైభవోపేతంగా అనేక మంది దంపతులతో కూడి చండీ యాగ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. ఈ చండీ యాగంలో అనేక మంది దంపతులుగా కూర్చొని విశేషమైనటువంటి ద్రవ్యాలతో, ఉవాచలాదులతో, తాంబూలాదులతో, విశేషమైనటువంటి ద్రవ్యాలతో అమ్మవారికి అత్యంత వైభవంగా చండీ యాగాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అటువంటి యొక్క చండీ హోమం చూచిన, చండీ హోమములో పాల్గొనిన, చండీ హోమం చేసినా కూడా శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్య మమేతన్ మహాత్మం శ్రుత్వా భక్తి సమన్విత. శరదృతువులో భక్తి శ్రద్ధలతో హోమం చేసినంత చేతనే అమ్మవారి పరిపూర్ణంగా రక్షిస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా భక్తుల చేత చండీ హవన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామము, రాష్ట్రము, దేశము సుభిక్షముతో, పిల్లా పాపలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా పరిపూర్ణంగా అమ్మవారి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షము కలిగి ఉండాలని కోరుకుంటూ సర్వేషాం శాంతిర్భవతు, సన్మంగళాని భవంతు. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మఠ కళ్యాణ మండపంలో వెలిసినటువంటి అమ్మవారికి ఈరోజు చండీ హోమం నిర్వహించడం జరుగుతున్నది. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, ప్రపంచమంతా శాంతియుతం కావాలని చెప్పనేటువంటి దృఢ సంకల్పంతో ఈ యొక్క హోమం జరుగుతున్నది. ఆ హోమ సంకల్పం పరిపూర్ణంగా నెరవేరాలని చెప్పని ఆ అమ్మవారిని కోరుకుంటూ మన ప్రధానమంత్రి గారి ఆశయాలు పరిపూర్ణంగా నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా భాజపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మధు గారు, అలాగే 12వ వార్డు కౌన్సిలర్ శ్యామ్ సుందర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి వారి ఆశీర్వాదాలు, వారు పాల్గొనడం కూడా మేము శుభంగా భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎన్నికలు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల ఆత్మీయ సమావేశం. ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని, పేద రోగులకు అండగా ప్రభుత్వం నిలవాలని డిమాండ్ చేసిన ఏవైఎఫ్ నాయకులు. ఏపీవీడబ్ల్యూ ఎస్సీ జేఎస్సీ ఆధ్వర్యంలో నిరసన. పీఎంజే జెమ్స్ అండ్ జ్యువెలర్స్ షాపులో 3 రోజుల పాటు నిర్బంధంలో ఉద్యోగులు. ఆందోళన చెందుతున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు. బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో చండీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.